జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి చింతల పార్థసారథి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి అనకాపల్లి నుంచి విశాఖపట్నం కలెక్టరేట్ వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. కొత్తూరులో జనసేన ఆఫీసు నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి అనకాపల్లిలోని 4వ రోడ్డు జంక్షన్ దగ్గర ఆర్టీసీ బస్సు ఎక్కారు పార్థసారథి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. నిజాయితీకి నిరాడంబరతకు మారుపేరు జనసేన అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చింతల పార్థసారథి. సామాన్య కార్యకర్తల ఆర్టీసీ బస్సులో అనకాపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటాలకు దూరంగా జరుగుతున్న ఈ నామినేషన్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇంతవరకు నామినేషన్స్ అంటే ఒక భారీ హంగు, అదేవిధంగా ఆర్భాటాలు, చాలా వరకు జనసందోహంతో ఉంటుంది. మీరు ఈ విధంగా నామినేషన్ వేయడం అనుకున్న కారణాలు? జనసేన పార్టీ స్థాపించిన మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఒక సామాన్య పోస్ట్ మ్యాన్ మనవణ్ణి, ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, మనం ఈ సొసైటీలో మనం ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఎంత సామాన్యుడైనా సరే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తే మనం ప్రజలు దాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అదే ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. జనసేన పార్టీని మిగతా పార్టీలాగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి కొన్ని వేల కోట్లతో కూడిన రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి సినిమా జీవితం అందులో సంపాదించిన 4 డబ్బులతోటి ఎవరికి భయపడకుండా మనం డబ్బు ప్రభావితం లేనటువంటి ఒక మార్పుతో కూడిన రాజకీయం చేయాలి అని మనం చిత్తశుద్ధితో నిజాయితీతో చేయాలనుకున్నప్పుడు, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రాజకీయం చేస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తారనే సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నారు. వారి బాటలోనే నేను కూడా, మనకి రాజ్యాంగం ఒక ఎంపీ అభ్యర్థిగా ఎంత ఖర్చు అయితే పెడితేనే ఎలక్షన్ చేయడానికి నిర్ణయించారో అదే ఖర్చుతో మనం ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాలని చెప్పని నేను ఆ సిద్ధాంతం మీద ఇవాళ ఒక సామాన్యుడిలాగా నామినేషన్ వేయడానికి ఆర్టీసీ బస్సులో మా సోదరుడు భాస్కర్రావు గారితో పాటు కలిపి ప్రయాణం చేస్తూ ఉన్నాం. చూసుకుంటే ఒక వినూత్నంగా 10 మందికి ఆదర్శంగా ఆయన నామినేషన్ వేయడం కూడా చాలా వరకు సంతోషదాయకం అంటున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ఇంతవరకు ఏ అభ్యర్థి కూడా, ఏ జనసేన కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన ఏ అభ్యర్థి కూడా ఈ విధంగా ఒక సామాన్య కార్యకర్తల ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి నామినేషన్ వేయడం అనేది చాలా అరుదని కూడా తెలియడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.